ప్రకాశం జిల్లా అద్దెకిపట్నానికి చెందిన బండారు సుకుమార్ తన సాహసంతో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. మెంతా తుఫాన్ సమయంలో గుండ్లకమ్మ నదిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు మున్సిపల్ సిబ్బందిని, మరో ముగ్గురిని తన చిన్న పడవతో ఒంటరిగా వెళ్లి ప్రాణాలకు తెగించి కాపాడారు. సుకుమార్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించిందే. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్ నందు జరిగే అట్ హోమ్ కార్యక్రమంలో సుకుమార్ పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. సుకుమార్ సాహసానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆరుగురిని ముళ్ళకమ్మలో ఇరుక్కుపోయిన ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో అత్యుత్తమ ప్రతిభ అద్దంకి పట్టణ నివాసి అయిన బండారు కుమార్ గారిని రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తారీఖున విజయవాడలోని గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి ప్రతిపాదించడం జరిగింది. దానికి వారు ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. రేపు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారి చేత అద్దంకి పట్టణానికి చెందిన బండారు కుమార్ గారు అవార్డు పొందడం ఎక్కువ నందు చాలా సంతోషంగా ఉంది. కుమారు, నేను గులకమ్మకి చూడటానికని వెళ్తే ఒక 6 ఇరక్కపోయి ఉన్నారు. 6 ఇరక్కపోతే చూడలేక వెళ్ళి 6 నా పడవ మీద తేపకొక్కలను తీసుకురావడం జరిగింది.